ప్రభునందు పిల్లారా, దేవుని మహాకృప కనికరం బట్టి మరోసారి దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ధ్యానించడానికి ఆయన ఇచ్చిన భాగ్యానికి వందనాలు చెల్లించుకుందాం. కృపగల దేవుడు మీకును మీ కుటుంబాలకును యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలందరికీ, వారి కుటుంబాల బిడ్డలకును, దేశంలో పాలిస్తున్న నాయకుల అధికారులకును సమస్తమును కూడా సహాయం చేయనట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల దేవ, మీకు వందనాలు. మీ సన్నిధానం నిలబడి వాక్యం ధ్యానిస్తుండగా ఆత్మసత్యం నిలబడి సాయం దయచేయండి. ప్రతి విషయంలో తను ఆదరించి సంరక్షించే దేవుడు ప్రభా, సృష్టిలో ప్రతి జీవిని స్తుతించే భాగ్యాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాను. దేశంలో పాలిస్తున్న నాయకులను తండ్రి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, వారి అనుచరులు, వారి సిబ్బందిని కనికరించండి తండ్రి. ప్రశాంతమైన వాతావరణంలో జీవించడానికి మీ కనికరమ దయచేయండి ప్రభా. నీ సన్నిధానంలో చిన్నమందిగా చేరిసే వాక్యం ధ్యానిస్తున్నాం. మీ ఐశ్వర్యం, మీ కనికరం మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. కృపతో సాయం చేయమని, అపాధికి లైవిషయంగా శక్తులు బంధించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, కీర్తనల గ్రంథము ప్రథమ స్కంధములో మరి భక్తుడైన దావీదు రాసిన ఒక అంశాన్ని మొదటి కీర్తనలో 1 నుంచి 3 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గం నిలువక, అపహాస్కులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దానించు దివారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎర నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటున్నాడ. ప్రియులారా, ఈ మాటను మనం ఆలోచించినప్పుడు తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు అనేటిది మనం ఆలోచన చేద్దాం. మానవ జీవితంలో మానవులు దేవుడు సృష్టించాడు. ప్రతి మానవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత, పెద్దవాడైన తర్వాత తను ఉన్నవారి కంటే, తన ముందు వారి కంటే, తన తోటి ఉన్న వారి కంటే ఒక ఉన్నతమైన స్థితిలో బ్రతకాలని ఆశపడుతూ ప్రయాణం చేస్తాడు. ప్రియులారా, మానవుని ఆయుష్ మానవుని చేతిలో లేదు, మానవుని సంపదలు మానవుని చేతిలో లేదు, మానవుని యొక్క సమస్తము కూడా దేవుని చేతిలో ఉన్న విషయాన్ని మనం ప్రతి ఒక్కరు గమనించి తీరవలసిందే. ప్రియులారా, ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దేవరాత్రములు ఎవడైతే ధ్యానిస్తాడో అతడు నీటి కాలువల ఎరను నాటబడిన మొక్క. ఆ మొక్క ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందంట. ప్రియులారా, ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చే చెట్టు. మానవుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలముంటే 80 సంవత్సరాలు మాత్రమే. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమని చెప్తున్నాడు భక్తుడైన దావీదు. ప్రియులారా, అయితే ఈ లోకంలో బ్రతికినంత కాలం ఎలా ఉన్నాం మనం? మన జీవితాలు దేవునికి అనుకూలమైన జీవితాలు మనం ప్రయాణం చేసినట్లయితే ఆయన ఆశీర్వాదము, ఆయన అనుగ్రహము, ఆయన దయ మన తోడుగుండు దిశను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు గొర్రెల దొడ్లో నివసించేటువంటి వాడిని ఇశ్రాయేలు యోధా సామ్రాజ్యం మీద చక్రవర్తిగా 40 సంవత్సరాలు పరిపాలన చేసే చక్రవర్తిగా చేశాడు. అంతేకాదు శత్రువుని చీల్చి చెండాడేవాడిగా చేశాడు. అంతేకాదు అనేక మంది దుష్టులను నాశనం చేశాడు. దేవునికి విరోధంగా జీవించిన వారిని ప్రతి ఒక్కరిని హతం చేశాడు. ప్రియులారా, అతడు బాధ్యత కలిగిన వాడుగా జీవించాడు. రెండవది, యథార్థవంతుడుగా దేవుని సన్నిధిలో బ్రతికిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత స్తుతులు చెల్లించే దాసుడుగా జీవించాడు. కాబట్టి నాకు ఇష్టమైన కూడా నాకు ఇష్టడని దేవుడే మాట్లాడాడు. ఆయన గురించి ప్రియులారా సాక్ష్యము. అయితే నీటి కాలువలో ఎరబడి నాటిన మొక్క ఎలా ఉంటుందో చూద్దాం. హెస్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. నదీ తీరం నుండి మొక్కలు ఎలాగుంటాయండి? నదీ తీరం దగ్గరలో ఉండే మొక్కలు చక్కగా పచ్చగా సారవంతంగా ఉంటాయంట, అవి గ్రీనిష్గా. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయనట. వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధములకు వినియోగించినట. ఇది పరలోక పట్టణంలో ఉపమానం గురించి చెప్తున్నాడు ఈ మాట. నదీ తీరమున ఉన్న మొక్క క్రీస్తు అనేటువంటి నదీ తీరములో, యేసు క్రీస్తు అనేటువంటి నదిలో, ఆయన తీరములో, ఆయన బాటలో, ఆయన ఉద్దేశంలో మనం ప్రయాణం చేస్తేనట ఎలా ఉంటుందంట? ఆ మొక్క పెరుగుతుందంట, కాయలు కాస్తుందట, దాని ఆకులు కూడా ఔషధాలకు ఉపయోగపడతాయంట. ప్రియులారా, ఇవాళ మానవుడు చనిపోయిన తర్వాత అతని యొక్క శరీరము దేనికని ఉపయోగపడుతుందా? లేదండి. కానీ ఒక మొక్క భూమి మీద పెరిగి పెద్ద అయిన తర్వాత, అది పెద్ద వృక్షంగా మారిన తర్వాత అది నరికినా కానీ చిగురిస్తుంది, కొమ్మలేస్తుంది. లేదు దాన్ని తీసినా కానీ దాని కొమ్మలు ఉపయోగపడతాయి. రెండవది, ఆ యొక్క ముద్దు నుంచి కూడా దాన్ని ఉపయోగించి మనం కొన్ని వస్తువులు కూడా తయారు చేసుకుంటాం.
కానీ మానవుడు చనిపోయిన తర్వాత ఎందుకు ఎవరికి ఉపయోగం లేని ప్రియులరా, ఇదే సృష్టికి మానవునికి ఉన్న సంబంధం విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. నది తీరం నాటబడిన మొక్క ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుందట ప్రియులరా. మానవ జీవితంలో దేవుని సన్నిధిలో పెరిగేటువంటి వాడు ఏ లోటు లేకుండా ప్రతి విషయంలో దేవుడే ఆదరించి సంరక్షించి కృప చూపించే దేవుడు ఉన్న విషయాన్ని ఆయన మీద ఆధారపడుతూ జీవన ప్రయాణం సాగించినప్పుడు అతనికి ఏ లోటు లేకుండా సహాయం చేస్తాడంట ప్రియులరా. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చెప్తున్నాడు చూడండి. దేవుడు అబ్రాహామును పిలుచుట, నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపే దేశంలోకి వెళ్ళమని చెప్పినప్పుడు అబ్రహాం ఏమన్నాడండి? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏమన్నాడండి? చిత్తమని ఆయన అన్నాడు అంతే. అది ఎక్కడికో ఏ రూటో ఏ ప్రదేశమో ఎవరికీ తెలియదు, అది ఆయన కూడా తెలియదు. కానీ నీవు నాకున్నావు నాయన అని చెప్పి అతను పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ప్రయాణం చేశాడు. కాబట్టి అతడి ప్రయాణంలోను అతడి మార్గంలోను అతడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికండి? కనాను దేశం తీసుకుని వెళ్ళాడు. మోరి దగ్గర సింధూర వారి దగ్గర చేరినప్పుడు అక్కడ గుడారం వేసుకుని దేవునికి ప్రార్థిస్తుతులు చెల్లించాడు బలిపీఠం గట్టి ప్రియులారా. అంత దూరం ప్రయాణం చేశాడు. ఆయన పిలిచిన ఎక్కడ? కల్దీల దేశం నుంచి. ఆ దేశంను విడిచి నువ్వు రా, నేను చూపించే దేశానికి రా. ఇవాళ సమస్యలో కానీ శోధనలో కానీ ఇరుకులో ఇబ్బందులు మరి పాప బంధకాల్లో పడి నలిగిపోతూ మనశ్శాంతి లేక అనేక మంది జీవిస్తున్నారు ప్రియులారా. రండి ప్రభు దగ్గరికి రండి, ఆయన సహాయం చేసే దేవుడు. నీవు నమ్మినడలా క్షేమంగా నువ్వు బ్రతుకుతావు. నీవు నమ్మినడలా ఆయన ఆశీర్వదించేవాడుకున్నాడు. నీవు నమ్మినడలా ఆయన కరుణించేవాడుకున్నాడు విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నావా ప్రియులారా? దేవుడు పిలుస్తున్నాడమ్మా. తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గం నడుచుకున్న ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్న విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే అబ్రహాము ఎట్లా నిలబడ్డాడండి? భయభక్తులు కలివాడుగా నిలబడ్డాడు. ఎటువంటి భయభక్తులండి? అదే కీర్తన గ్రంథం 31:19 చెప్తున్నాడు చూడండి. నీ యందు భయభక్తులు కలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు అది ఎంతో గొప్పదని విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. ఆ వ్యక్తి అంట, నరులెదుట నిన్ను ఆచరించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మీరు ఎంతో గొప్పది కదా అంటున్నాడు ప్రియులారా. మానవుడు దేవుని సన్నిధిలో బ్రతికేటప్పుడు ఎట్లా ఉండాలి? నదీ తీరమున మొలిచిన మొక్క వలె ఉండాలి. నదీ తీరంలో మొలిచిన మొక్క సారవంతమైనటువంటి భూమిలో ఆ ప్రదేశంలో ఉంది. రెండవది, దానికి నీరు కొదువు లేదండి. వేసవి వచ్చినా ఏదైనా దానికి కొదువు లేదు. అది ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే వృక్షంగా ఉంది ప్రియులరా. ఇవాళ లోకంలో జీవించే బిడ్డలుగా మనం ఉన్నాం. మరి మన కాలంలో దేవునికి మంచి ఫలాలు ఇచ్చే బిడ్డలుగా మనం ఉన్నామా? దేవుని మాట విన్నాడు కాబట్టి అబ్రహామును వెండి బంగారం గల బహు ధనవంతులుగా చేశాడు ఆయన 13వ అధ్యాయంలో ఆదికాండములో. శత్రుని భయపెట్టి శత్రు దగ్గర పంపించి అబ్రహామును పరీక్షించాడు. శత్రు అపకారం చేయాలనుకున్నాడు భార్యను బట్టి. శత్రు రాజుక వార్నింగ్ ఇచ్చి భయపెట్టి వారికి ఇద్దరికి ఏ అపకారం జరగకుండా చూసి ఉదయాన్నే లేచి రాత్రి భయపడి ఉదయాన్నే లేచి వారికి కావాల్సిన అన్నీ కూడా ఇచ్చి వెండి బంగారములు మరి బహు ధనవంతులు పశువులు మరి గుడ్లు ఇవన్నీ కూడా దాసీలు కూడా ఇచ్చి పంపించాడు ప్రియులారా. నీవు ఆయనలా నమ్మిన ఎంత మేలు ప్రియులారా. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడేను అంటున్నాడు ఆయన. ఎంత చక్కని విశ్వాసం అని ఆయనకి. తగిన కాలంలో ఫలమిచ్చే చెట్టుగా ఉన్నాడు. అతడు వృద్ధాప్యంలో తర్వాత 75 సంవత్సరాల వయసులో దేవుడు పిలిచాడు. 100 సంవత్సరాల్లో కుమారుని ఇచ్చాడు. ఈ 10 సంవత్సరాలు కూడా ఆయన పరీక్షిస్తూనే ఉన్నాడు. కానీ అబ్రహాము ఎక్కడ నిరుత్సాహపడలేదు. ఒకే సమయంలో మాకు నిరుత్సాహపడ్డాడు. దేవుడు దూతలు వచ్చి మాట్లాడినప్పుడు ఒకే విషయం, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా? మరి మృతతుల్యుడైన నాకు శారాకును, శారా స్త్రీ ధర్మం ఉడిగిన దానిదే ఉంది కదా, ఆమెకు తిరిగి సంతానము కలుగునా అని ఒక్క విషయం తర్వాత నన్ను నవ్వుకున్నాడు ప్రియులారా. కానీ దేవుడు అంటాడు, అబ్రహామా దేవునికి సాధ్యము కానిది భూమి మీద ఒక్కటి కూడా లేదు, సృష్టిలో ఎక్కడ కూడా ఆయనకి సాధ్యం కానిది అంటూ లేదు. నెవర్ ఫెయిల్. ఆలోచన చేద్దాం ప్రియులారా. తన కాలం ముందు ఫలమిచ్చే మొక్కల మనవా పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడితే ఆయన సహాయం చేసే దేవుడు. అందుకే చెప్తున్నాడు యాకోబు పత్రిక 2:22-23 చెప్తున్నాడు చూడండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడినది అతనికి. దేవుని వాక్యము అబ్రహాము దర్శనమందు కలిగినప్పుడు, నేను నీ కేడము ఉంటాను, నీ బహుమానం ఉంటాను, నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను,
నీవు నా మాట విని నా మాటలోనే నడిచినట్లయితే నీ సంతానమును ఇసుక రేణువులో విస్తరింపజేస్తాను. అంతేకాదు, నువ్వు ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు, నువ్వు ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారు అనే విషయాన్ని అబ్రహాముతో రూఢిగా వాగ్దానం చేశాడు. ప్రియులారా, అతడు అబ్రహాము పరిపూర్ణంగా దేవుని నమ్మాడు, ఆశీర్వదించబడ్డాడు. సంతానము కలుగుదు అనేటువంటి పరిస్థితుల్లో ఆయనకు 100 సంవత్సరాల వయసులో కుమారునిచ్చాడు. ప్రియులారా, దేవునికి సృష్టికర్త కాబట్టి భూమి మీద ఆయనకి సాధ్యం కాని ఒక్కడు కూడా లేదు. ప్రియులారా, మనం ఎట్లా ఉన్నాం? మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఆదికాండం 17:1 చెప్తున్నాడు, 99 సంవత్సరాల వయసులో అబ్రహాముతో ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగాను జీవించు, ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు వృక్షంగా అబ్రహాము ఉన్నాడు. ఇక్కడ ప్రియులారా, మనం ఎలా ఉన్నాం? ఈ లోకంలో మన కాలంలో ఫలించే మొక్కలుగా మనం ఉన్నామా? ఈ లోకంలో మానవుడు జీవించడానికి ఆస్తులు ఐశ్వర్యాలన్నీ సంపాదించుకుంటాడు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి నివాసము సరిపోతుందని విషయాన్ని ఆలోచించేవాళ్ళు కొద్దిమంది మాత్రమే. ప్రియులారా, కానీ పోటీ ప్రపంచంలో మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. నేను గొప్ప అనే విషయాన్ని పోటీ పడుతూ వెళ్తున్నాడు. ప్రియులారా, నమ్మిన వాడు అదే పరిస్థితిలో ఉన్నాడు, నమ్మని వాడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ప్రియులారా, నమ్మిన వాడు ఎట్లా ఉన్నాడంటే వాడిలోనే కలిసిపోతున్నాడు. ప్రియులారా, ఇదిగో ఆయన మేఘరుడి వస్తున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచాను. భూజనులందరూ రొమ్ము కుట్టుకుని ఏడుస్తారట. ఎందుకు? ప్రభా, ఆయన మహిమను చూడలేరు, ఆయన ప్రభావం చూడలేక భయపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే నమ్మిన వారు, రక్షణ పొందినవారు, ఆయన మాటలు నడిచిన వారు మాత్రం ఆయన రాగానే వారు ఆయనతో లేచి ఆయన వెంబడిస్తారు. కానీ రక్షణ పొందిన వారి పరిస్థితి అండి, పరుగులు పెడతారు, వెలుగును చూడలేరు, ప్రభావం చూడలేరు, భయపడిపోతూ మరి రక్షణ కాను అరుపులు కేకలు పెడతారు, కానీ ఎక్కడ రక్షణ అందించేవాళ్ళు లేరు. ప్రియులారా, తీర్పు సిద్ధంగా ఉంది. అయితే అంటున్నాడు 17:17 అబ్రహాము సాగిలి పడినవి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అంటున్నాడు. అక్కడ ఇది సాధ్యమైనప్పుడు దేవుడు సాధ్యమైన విషయాన్ని జ్ఞాపం చేశాడు. 19 చెప్తున్నాడు, నిర్భయముగా శారా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడతాను కూడా పేరు కూడా చెప్పేశాడు. ప్రియులారా, ముందుగా అనౌన్స్ చేశాడు. ఆయన దేవుడు సృష్టికర్త కాబట్టి భూమి మీద ఆయనకి సాధ్యం కాదు ఒక్కడు కూడా లేదు. ప్రియులారా, అబ్రహాము ప్రతి మాటలో దేవుని స్తుతించాడు, ప్రతి మాటలో ఆలోచన చేశాడు, ప్రతి విషయంలోనూ ప్రార్థించాడు. ఉదయము, సాయంకాలం, మధ్యాహ్నం ఎప్పుడు సమయం దొరికితే ప్రతి సమయంలో కూడా దేవుని స్తుతించాడు. ప్రియులారా, ఇవాళ మానవుడు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు ఉంటాయి, నివాసం ఉండి మంచి ఆరోగ్యం కలిగిన వాడు ఉంటే ఎవరిని లెక్క చేయడు. ప్రియులారా, ఎప్పుడు లెక్క చేస్తాడండి? వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, సమస్యలు పడిపోయినప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు వస్తారు. ప్రియులారా, ఇవాళ మానవులు కానీ ఫలించే మొక్కలాగా ఉన్నామా? మరి ఫలించని మొక్కలాగా ఉన్నాం. జ్ఞాపం చేసుకుందాం. మొక్కలే కానీ ఫలించని మొక్కలు, మొక్కలే కానీ కాయలు కాయని మొక్కలు. ప్రియులారా, ఆకువాడక తన కాలం ముందు ఫలమించే చెట్టు వలె అబ్రహాము వలె నీవు ఉన్నావా? అబ్రహాము జీవితము విశ్వాసుల తండ్రిని ప్రపంచంలో ప్రకటించబడుతున్నది కదా. మన విశ్వాసం భూమి మీద ఎట్లా ఉంది? ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? ప్రియులారా, సృష్టికర్త, సమస్తము ఆయనకి సాధ్యమే. సృష్టి ఆయనకు సాగిలిపడి నమస్కరిస్తుంది, కానీ జ్ఞానము కలిగిన మనుషులు ఆయన విసర్జిస్తున్నారు. ప్రియులారా, దేవుని మోసం చేసే వాళ్ళకి తయారైపోయారు. దేవుని దగ్గర మేము వస్తే మాకు ఏమి లాభం అని అడుగుతున్నారు. ప్రియులారా, యోబు గ్రంథంలో దేవుడు మాకేం చేస్తాడు? సర్వశక్తిమంతుడు, ఆయన దగ్గరికి వస్తే మాకేమి లాభం అని వాళ్ళ మానవుడు మాట్లాడుతున్నారు. ప్రియులారా, మన ప్రాణం అయింది కదా, మన కుటుంబం అయింది కదా, మన ప్రజలు, మన గ్రామ, మన బంధువులు వారి కదా, ఆయనవే కదా, సమస్తం ఆయనవే కదా, సమస్తం ఆయన మనకు కలిగినది లేకుండా కలగలేదు. విషయాలు ప్రియులారా, భూమి అయింది, ఆకాశం అయింది, సృష్టి, నక్షత్రములు, సూర్యచంద్రులు, సమస్తము, గాలి, నీరు, సమస్తం అయిందే కదా. కానీ ప్రియులారా, ఎట్లా ఉన్నాం మనం? నదీ తీరమును నాటబడిన మొక్క ఎట్లా ఉంది? అబ్రహాము దేవుని నది అనే తీరమును నాటబడ్డాడు. అబ్రహాము దేవుని నది తీరం నాటబడ్డాడు కాబట్టి ఆకువాడగా తన కాలం ముందు ఫలమిచ్చాడు, తన కాలం ముందు ఫలమించాడు, విశ్వాసంగా జీవించాడు, దేవునికి నమ్మకమైన కొడుకున్నాడు, దేవునికి నిజమైన స్నేహితుడు అతను ప్రయాణం చేశాడు. ప్రియులారా, చరిత్రలో మిగిలిపోయాడు. ఇవాళ దేవుని బిడ్డలుగా లోకంలో అనేక మంది ప్రయాణం చేస్తున్నాం.
ఆకువాడగా తన కాలం ముందు ఫలమి చెట్లాగా ఉన్నామా? ఎటువంటి ఫలాలు ఆయనకు కోరుకుంటున్నాడు? నీతి అనే ఫలాలు ఆయనకి ఇష్టమైన ప్రియులారా. దుష్టత్వనే ఫలాలు ఆయనకు పనికిరావండి. అన్ని ఫలాలే, అందరూ మనుషులే. దేవునికి అనుకూలమైన మనుషులు ఎవరైనా ఉన్నారా ప్రియులారా? దేవుని అనుసరించే మనుషులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, మాట్లాడినప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉంటారు ప్రియులారా. ఆలోచన చేద్దాం. మన స్థితిలో ఎలా ఉన్నా ఎప్పుడైనా చూసామా? నదీ తీరం నాటబడి మొక్కలాగా ఉన్నామా? ఆకువాడక ఫలమిచ్చే మొక్కలాగా ఉన్నామా? జ్ఞాపం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. కృపగలిగిన మా తండ్రి, వందనాలు.